యూనియన్ బడ్జెట్ 2025-26 లో భాగంగా అభివృద్ధి ఇంజన్లను 4ని ఎంపిక చేశారు. అందులో అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించి కూడా మనకి ఒకటి అభివృద్ధి ఇంజన్ గా డెవలప్ చేయాలని చెప్పి 2025-26 బడ్జెట్ లో ప్రత్యేకంగా పొందుపరిచారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు మొత్తంగా మనకి 13 అంశాలు తీసుకురావడం జరిగింది. అందులో ఒకదాని గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన స్కీము దేశంలో వెనుకబడిన 100 జిల్లాలలో పంటల ఉత్పాదకత తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి ఆయా జిల్లాలలో గత 10 సంవత్సరాల నుండి వర్షం తక్కువగా కురవడము, దాని వలన అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించిన పంటల ఉత్పాదకత తక్కువగా ఉండడం వలన ఆయా 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ 100 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంచేందుకై తీసుకొచ్చిందే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన స్కీము. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఆ 100 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంచేలా చర్యలు చేపడతారు. ఆయా జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తారు. హైబ్రిడ్ సీడ్స్ ని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలలో ఉండే వ్యవసాయ రైతులకు రుణాలను అందజేయడం జరుగుతుంది. వీటితో పాటు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కి సంబంధించి కూడా పశు సంపదను పెంచడం కోసము, మత్స్య సంపదను పెంచడం కోసం కూడా ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తారు. మరి ఈ 100 జిల్లాల ఎంపిక అనేది ఇటీవల కాలంలో 100 జిల్లాలను ఎంపిక చేశారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 4 జిల్లాలను ఎంపిక చేశారు. దానిలో నారాయణపేట జిల్లా, అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా, వీటితో పాటు గద్వాల జిల్లా, జనగామ జిల్లా, ఈ 4 జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉన్న అన్ని జిల్లాల కంటే ఈ 4 జిల్లాలలో పంటల ఉత్పాదకత తక్కువగా ఉంది. వర్షాఛాయ ప్రాంతాలు ఏర్పడ్డాయి, అనగా వర్షాలు తక్కువగా వచ్చాయి. నీటిపారుదల సౌకర్యాలు పెద్దగా లేవు. దానివల్ల పంటల ఉత్పాదకత తక్కువగా ఉండి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 4 జిల్లాలలో పంటల ఉత్పాదకతను పెంచేందుకు కూడా ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనలో ఈ 4 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. థ్యాంక్ యూ.